హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమని చూసి అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రేమతో మాట్లాడతారు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ కళ్ళల్లోకి చూస్తుంది. ధీరజ్ అయితే ప్రేమని చూసి ఇంకా తన మనసులో ప్రేమకి ఏం కాలేదు అని చెప్పి ఇంకా తను నార్మల్గా ఉంటాడు. ఇక డాక్టర్ గారు చూడండి, అంత పెద్ద యాక్సిడెంట్ అయినా తనకి తగిలిన గాయాలు చిన్న చిన్నవి, వారం రోజుల్లో తగ్గిపోతాయి, తనని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఇక డాక్టర్ చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక సేనాపతి అయితే ప్రేమ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే అని చెప్పి తనలో తను కృంగిపోతాడు. ఇక రేవతి అయితే ఏవండి, ఏంటండి అలాగే ఉంటారు? ముందు మీ తమ్ముడికి ఫోన్ చేసి ప్రేమకి ఎలా ఉందో తెలుసుకోండి అని అడగడంతో భద్రావతి, ఫోన్ ఏంట్రా సేనా, పద వెళ్ళి ప్రేమని చూడాలి అంటూ ఇక సేనాపతితో కలిసి ఇంకా హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరతారు. అనుకోకుండా ఇంటి ముందు కారు ఆగడంతో ఇక సేనాపతికి గుండాగినంత పనవుతుంది. ఒక్కసారిగా కారులోంచి దిగుతున్న ప్రేమని చూసి ఇక సేనాపతి అమ్మ ప్రేమ అంటూ ఇక ప్రేమ దగ్గరికి వెళ్తాడు. తన 2 చేతులతో ప్రేమని దగ్గరికి తీసుకొని, అమ్మ ప్రేమ, నేను ఇలా చూసిన తర్వాత కానీ నా గుండె కొట్టుకోవడం మొదలవలేదు, ఇప్పుడు నాకు ఊపిరాడుతుంది అని చెప్పి ఇక సేనాపతి అయితే ప్రేమని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇక ప్రేమ అయితే ఎందుకు నాన్న అంత భయం, నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే సేనాపతితో చెప్తుంటే సేనాపతి అయితే అమ్మా ప్రేమ, నన్ను క్షమించాలమ్మా, నన్ను క్షమించాలి అంటూ ఇక సేనాపతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రేమతో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా నానా ఏమైంది, మీరు నాకు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు అని అంటూ ఉంటే ఇక ప్రేమ అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను ఇలా మాట్లాడాను, ఇప్పుడు ప్రేమకి నా మీద అనుమానం వస్తుందా? తర్వాత ప్రేమ నన్ను అసహ్యించుకుంటుందా? ఇక నన్ను జీవితంలో నాన్న అని పిలవదా అని చెప్పి ఇక సేనాపతి అయితే తనలో తను మాట్లాడుకుని భయపడుతూ, అదే అమ్మా, నీకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, కనీసం నిన్ను చూడటానికి హాస్పిటల్ దగ్గరికి రాలేదు కదా, అందుకే నీకు సారీ చెప్తున్నాను అంటూ ఇక సేనాపతి అయితే ప్రేమతో అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ, అయ్యో నాన్న, నాకేమవుతుంది చూడండి, నా కోసం ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ నన్ను ప్రాణాలతో బయటికి రావాలని కోరుకునే వాళ్ళే, మీరు రానందుకు నేనేం బాధపడలేదు, మీరిలా బాధపడకండి నాన్న, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా అంటూ ఇక ప్రేమ అయితే సేనాపతికి నచ్చ చెప్తుంది. ఇక ధీరజ్ అయితే చూడండి, ఏ కూతురు బాధలో ఉన్నా ఏ కన్న తండ్రికైనా ఒకేలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ప్రేమ పరిస్థితిని పట్టించి మీకు ఇంత బాధగా ఉంది, అమూల్య విషయంలో కూడా మా నాన్న అంతే బాధపడ్డారని మీరు అర్థం చేసుకుంటే చాలు అని అంటుంటే ఇక పక్కన ఉన్న తిరుపతి, అలాగే ఇంకా చందు, సాగర్ ముగ్గురు కూడా, రే చిన్నోడా, ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపలికి పద, అమ్మ నర్మదా వెళ్ళి ప్రేమకి కాస్త దిష్టి తీయమ్మా అని రామరాజు చెప్పడంతో ఇక నర్మద అయితే లోపలికైతే వెళ్తుంది. ఇక భద్రావతి, అమ్మ ప్రేమ, నువ్వు బాగానే ఉన్నావు కదా అని మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న రేవతి, అల్లుడు గారు, నేనెప్పుడు కూడా మిమ్మల్ని నోరు తెరిచి ఏదీ అడగలేదు, కానీ ఒక్క మాట నా కూతురికి ఆ దెబ్బలు నయమయ్యే వరకు మా ఇంట్లోనే ఉంచుతానండి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రామరాజు, చూడండి, నా కోడల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, అమ్మ ప్రేమ లోపలికి రా అని చెప్పి ఇక రామరాజు అయితే ప్రేమని దగ్గరుండి మరి లోపలికి తీసుకెళ్తుంటాడు. ఇక రేవతి అయితే, ఏవండి, చూసారా మీ పగలు ప్రతీకారాల వల్ల నా కూతుర్ని నేను చూసుకోలేని పరిస్థితి వచ్చింది, కనీసం నా కూతురు మన ఇంట్లో నా దగ్గర ఒక్కరోజు ఉండడానికి కూడా వీలు లేకుండా అయ్యింది, ఇదంతా మీ వల్లే అంటూ ఇక రేవతి అయితే చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి అయితే సేనాపతితో, రే సేనా, చూసావా ఆ రామరాజు గడికి ఎంత పొగరు, తన కోడల్ని
వాళ్ళు చూసుకోగలరంట అని చెప్పి ఇక భద్రావతి అయితే సేనాపతితో మాట్లాడుతుంటే సేనాపతి మాత్రం మనసంతా ఇంకో దగ్గర ఉంటూ ఉంటుంది. తన మనసులో ఎవరు చేసిన తప్పు వాళ్ళ పిల్లలకే తగిలిద్ది అన్నట్టుగా నేను చేసిన తప్పు నా కూతురికి చుట్టుకుంది. అందుకేనేమో నా కూతురు ఇట్లాంటి పరిస్థితిలో ఉంది. నేను నిజంగానే తప్పు చేస్తున్నాను అంటూ ఇక సేనాపతి అయితే తన మనసులో కుమిలిపోతుంటాడు. ఒక్కసారిగా భద్రావతి రే సేనా నిన్నే అంటూ ఇక సేనాపతిని పిలవడంతో ఇక సేనాపతి ఏంటక్కా ఏమైంది అని అంటుంటే ఏంట్రా నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు, అసలు నీకేమైంది? ఇందాక కూడా ప్రేమకి క్షమాపణ చెప్తున్నావు, ఏంట్రా ఏం జరిగింది అని అంటుంటే అక్క అది నీతో కాస్త మాట్లాడాలి అంటూ ఇక సేనాపతి అయితే భద్రావతిని తనతో పాటు తన గదిలోకైతే తీసుకెళ్తాడు. ఇంకా తలుపు వేసి అక్క అసలు ప్రేమకి అలా జరగడానికి కారణం నేనే అక్క అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి కోపంగా పైకి లెగుస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా సేనా? ప్రేమకలా జరగడానికి కారణం నువ్వా అని అంటుంటే అవునక్క నేనే. కానీ ఆ యాక్సిడెంట్ ప్రేమకి కాదు, ఆ రామరాజు గాడి పెద్ద కొడుక్కి జరగవలసింది. కానీ వాడు తప్పించుకొని ప్రేమ ఆ యాక్సిడెంట్కి గురైంది అని చెప్పడంతో ఇక భద్రావతి చాలా ఆవేశంగా సేనాపతి చెంప పగలకొడుతుంది. సేనా కాస్తైనా ఆలోచించావా? అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఇంత చేసి ఒక్క మాట నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు? చందుగడ్తో ప్రేమ వెళ్ళడం బట్టించి ప్రేమకి అంత పెద్ద యాక్సిడెంట్ అయింది. అయినా అసలు ఈ యాక్సిడెంట్ ఐడియా నీకెవరిచ్చారు అని అడగడంతో అది అక్క మరేమో అని చెప్పి ఇక జరిగిందంతా కూడా సేనాపతి భద్రావతితో చెప్తాడు. ఒక్కసారిగా భద్రావతి ఏంటి ఈ యాక్సిడెంటు డమ్మి యాక్సిడెంటా? అది చెయ్యమన్నది ఆ భాగ్యం కుటుంబమా? ఓ అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ వల్లిని అందరూ కలిసి ఇంటి నుంచి బయటికి పంపించేసుంటారు. అది మళ్ళీ ఇంటికి రావడం కోసం ఈ రకంగా ప్లాన్ చేసుంటుంది. ఇక ఆ రామరాజు కుటుంబాన్ని ఒక ఆట ఆడుకోవడానికి మనకి మంచి అవకాశం దొరికింది. అసలు యాక్సిడెంట్ ఎందుకు చేయించాలనుకున్నారో, అసలు ఆ వల్లి ఇక్కడ కాకుండా అక్కడెందుకుందో అన్నీ తెలుసుకుంటాను. రామరాజు ముగ్గురు కొడుకుల్ని చూసి విర్రవిగుతున్నాడు కదా, ఆ ముగ్గురు కొడుకుల్ని చెట్టుకో పిట్టని చేస్తాను. ఇక రామరాజు కుటుంబం ముక్కలైపోతుంది అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే సేనాపతి మాత్రం అక్క ఇంతకుముందు తొందరపాటు నిర్ణయంతో నా కూతురి ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది తప్పనిపిస్తుంది అని అంటుంటే ఏంట్రా సేనా ప్రేమకి దెబ్బలు తగిలేసరికి ఏకంగా రామరాజు గాడి మీద నీకు జాలి ప్రేమ పుట్టుకొస్తున్నాయి. వాడు మనకు చేసింది అప్పుడే మర్చిపోయావా అంటూ ఇక భద్రావతి అయితే సేనాపతిని రెచ్చగొడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక ప్రేమకి నర్మదా హారతిని తీసుకొచ్చి దిష్టి తీసి ఇక తనని లోపలికి రమ్మంటుంది. ఇంకా ప్రేమ లోపలికి వస్తూ సడన్గా ఇంకా స్లిప్ అయి ముందుకి పడిపోబోతుంటే వెంటనే ధీరజ్ వచ్చి ప్రేమని పట్టుకుంటాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ తనని పట్టుకునేసరికి చాలా ఆనందపడుతుంది. అలాగే కోపాన్ని కూడా చూపిస్తుంది. ఇంకా ధీరజ్ అయితే నేను తీసుకెళ్తాను అంటూ తన 2 చేతులతో ప్రేమని ఎత్తుకొని ఇక గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పెడతాడు. ఇక ప్రేమ అయితే వదులు అంటూ ఇక తన చేతుల్ని ఇదిలించుకొని ఇంకా దూరంగా మంచం మీదకి జరుగుతుంటుంది. అలా జరుగుతున్నప్పుడు తన కాలు కాస్త నొప్పి అనిపించి అబ్బా అని అంటుంటే చూడు ఎందుకు ఇదంతా, ఇప్పుడు నీకు నా మీద ఎందుకు కోపం వస్తుంది అని అంటుంటే నేను నీకేమవుతానని, నీతో సపర్యలని చేయించుకోవడానికి, ఒకవేళ నీతో ఇవన్నీ చేయించుకుంటే తర్వాత నీకు దగ్గరవడం కోసమే ఇదంతా చేస్తున్నాను అంటూ నన్ను దెప్పి పొడుస్తావు. అందుకే వద్దు, నువ్వు నాకేం చేయొద్దు అంటూ ఇక ప్రేమ అయితే నర్మదక్క అని పిలుస్తూ ఉంటే ఇంతలో నర్మద ప్రేమ కోసం ఇంకా టిఫిన్ని చేసుకొచ్చి ప్రేమ ఇదిగో టిఫిన్ చేశాను తిను అని చెప్పి ప్రేమ చేతిలో పెట్టబోతూ ఓ సారీ నీకు చేతికి గాయం తగిలింది కదూ, ఇదిగో ధీరజ్ అలా చూస్తూ ఉండకపోతే ప్రేమకి ఈ టిఫిన్ తినిపించొచ్చు కదా, కిచెన్లో నాకు పనుంది అంటూ ఇక
నర్మద అయితే టిఫిన్ని ఇక ధీరజ్ అయితే ఆ టిఫిన్ ప్లేట్ని తీసుకొని తన చేతులతో స్వయంగా ఇక ప్రేమకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే ఆనందరావు అయితే ఆవేశపడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా ఆనందరావుని చూసిన వాలి, నానోయ్ ఏమైంది? అక్కడ అక్కడ ప్రేమకి బాగానే ఉంది కదా అని అంటుంటే, అది శబ్దమని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చానమ్మడు. అక్కడ ప్రేమకి ఏమీ కాలేదు, తనిప్పుడు బాగానే ఉంది, తనని ఇంటికి కూడా తీసుకొచ్చారు అని చెప్పడంతో, అమ్మయ్య ప్రేమకి ఏమీ కాలేదు. ఒకవేళ ప్రేమకి ఏదైనా జరిగిందంటే మీ ఇద్దరిని కలిపి సంపేసి జైలుకి వెళ్ళుండేదాన్ని, పాపం ప్రేమ అని చెప్పి ఇక వల్లి బాధపడుతూ ఉంటే, ఇంతలో భాగ్యం, సుడముడు ప్రేమకి ఏమీ కాలేదని అర్థమైంది కదా, మరి ఇంకేంటి గోళ, ముందు నువ్వు ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టాలో అది ఆలోచించాలి అని అంటుంటే, సుడు నువ్విక ఏం చేయనక్కర్లేదు, నేను ఆ ఇంట్లో ఎట్టా అడుగు పెట్టాలో నాకు తెలుసు, నీకు దండం పెడతాను, ఇంకా నా కాపురంలో వేలు పెట్టకు అంటూ ఇక వల్లి అయితే భాగ్యానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తన తట్టాబుట్టా సర్దుకుని ఇంకా బయలుదేరుతుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా, అమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావే అని అంటుంటే, ఇంకెక్కడికి, మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అంటుంటే, అదేంటమ్ముడు ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా ఆ ఇంటికి వెళ్తే అల్లుడు గారు నిన్నెందుకు రాణిస్తారు, పైగా నిన్ను అల్లుడు గారు అసహ్యించుకుంటున్నారు, ఆయన నిన్ను లోపలికి రానివ్వందే కాకుండా నీ గురించి అందరి ముందు నిజం చెప్పేస్తాడేమో అని అంటుంటే, సుడమ్మా నేనేమి అంత పిచ్చిదాన్ని కాదు, నేను ఆ ఇంట్లో ఎట్టా అడుగు పెట్టాలో నాకు తెలుసు అంటూ ఇక వల్లి అయితే బ్యాగ్ తీసుకొని గబగబా తన అత్తవారింటికి బయలుదేరుతుంది. అనుకోకుండా దారిలో ఇక ఆ లారీ డ్రైవర్ కనిపిస్తాడు. ఒక్కసారిగా వల్లి ఆ డ్రైవర్ని చూసి, వీడు యాక్సిడెంట్ చేసిన వాడే కదా అని చెప్పి ఇక వల్లి అయితే, రేయ్ ఆగరా నీ పని చెప్తాను, నీకు డమ్మీ యాక్సిడెంట్ అని చెప్తే నువ్వు నిజంగానే గుద్దేస్తావా, నీ వల్ల పీమకి దెబ్బలు తగిలాయి, ఒకవేళ పీమ స్థానంలో మా అన్న బాగుంటాయి, అమ్మో నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక వల్లి అయితే పరిగెత్తుకుంటూ ఆ గుండోడినైతే పట్టుకుంటుంది. ఒక్కసారిగా గుండోడు వల్లిని చూసి, ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పి హిందీలో అడుగుతాడు. ఇక వల్లి అయితే, నిన్ను నువ్వు గుద్దేసిన పీమాకి అక్కని అంటూ ఇక వల్లి అయితే వాడిని చిదకొడుతుంది. ఇక వాడైతే వల్లి నుంచి తప్పించుకోవడం కోసం అక్కడి నుంచి వల్లిని దూరంగా నెట్టేసి పరిగెడుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే, రేయ్ ఆగు, ఈరోజు నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక వల్లి అయితే పరుగున ఆ లారీ డ్రైవర్ని పట్టుకోవడానికి పరుగులు తీస్తుంది. కానీ ఆ లారీ డ్రైవర్ వల్లి నుంచి తప్పించుకొని ఇక సేనాపతి ఉండే గోడౌన్లోకి వెళ్తాడు. ఒక్కసారిగా వల్లి, ఇదేంటి ఇది ఆ ఎదురింటోళ్ళ గోడౌన్ కదా, ఇందులోకి వెళ్ళాడేంటి అని చెప్పి వల్లికైతే అనుమానం మొదలవుతుంది. ఇక వల్లి చిన్నగా ఇక లోపలికి వెళ్ళి ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడని చూసేలోపు ఆ డ్రైవర్ సేనాపతి దగ్గరికి వెళ్తాడు. ఇక సేనాపతి అయితే, రేయ్ నువ్వేంట్రా ఇక్కడ, కొద్ది రోజులు ఎవ్వరికి కనిపించదని చెప్పాను కదా అని అంటుంటే, సార్ నేను ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ఎవరో ఒక లేడీ నన్ను వెంటపడి కొడుతుంది, పైగా యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పి నన్ను చితకబాతుంది అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావురా, ఎవ్వరికి కనిపించొద్దు అంటే నువ్వెళ్ళి వాళ్ళకే కనిపిస్తావా, పైగా వాళ్ళకి దొరికిపోయిందే కాకుండా నా గూడెంలోకి వచ్చి వాళ్ళకి లేనిపోని అనుమానం కలిగిస్తావా అంటూ ఇక సేనాపతి అయితే వాణ్ణి కొట్టి, ఇంకా ఎవరొచ్చారా అని చెప్పి బయటికి రాబోతూ, ఇంకా నేనిప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ లేనిపోని అనుమానం, వీడసలు లోపలికి వచ్చాడా లేదా అన్నట్టుగా ఉండాలి అని చెప్పి సేనాపతి అయితే చాలా క్యాజువల్గా కూర్చుని తన పని తను చేసుకుంటాడు. ఇంతలో వల్లి జరిగిందంతా చూసి లోపలికైతే వస్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన సేనాపతి కాస్త కంగారు పడతాడు. ఇక వల్లి, బాగుందయ్యా సౌజ్యం, నువ్వేనా ఆ డ్రైవర్ గాడిని యాక్సిడెంట్ జరిగేలా చేసావు, చేసిన పాపం ఎక్కడికి పోతుంది, మా ఆయన్ని చంపాలనుకున్నావు, కానీ నీ కూతురే ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తినింది, అయినా నువ్వేం కన్నతండ్రివయ్యా, నువ్వేం మనిషివయ్యా అంటూ ఇక, ఎవయ్యా నువ్వేం పెద్ద మనిషివి,
అసలు నువ్వు చేస్తుంది నీకు తప్పనిపించట్లేదా? న్- కోపాలు పగలు ఉండొచ్చు, కానీ ఇలా మనుషులు ప్రాణాలు తీసేంత కోపాలేంటయ్యా అని చెప్పి ఇక వల్లి అయితే సేనాపతిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక నుంచి భద్రావతి, ఏంటి వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎక్కడో విన్నాలే, దయ్యాలు వేదాలు వర్లిస్తాయని చెప్పి నువ్వు నువ్వు నీతి నియమాల గురించి మాట్లాడుతున్నావా అంటూ ఇక భద్రావతి అయితే వల్లిని అడుగుతుంది. ఒక్కసారిగా వల్లి, ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అసలు ఈయన ఏం చేశాడో తెలుసా? మా ఆయన్ని లారీతో గుద్ది సంపించేయాలని చూశాడు, కానీ మా ఆయన బదులు అక్కడ ఈయన కూతురే యాక్సిడెంట్కి గురైంది అని చెప్పి ఇక వల్లి చెప్తుంటే, ఏయ్ అసలు ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసిందే మీ అమ్మ, నువ్వు, మీ నాన్న, మరి వచ్చి నా తమ్ముడిని అంటున్నావేంటి అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక భాగ్యమైతే వల్లి అయితే, సుడమ్మా భద్రావతి గారు, మీరు మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంటే, నార్మాయ్ నాకంతా తెలుసు, ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది నువ్వు నువ్వు యాక్సిడెంట్కి ప్లాన్ చేసి వచ్చి సేనాపతి మీద అరిస్తే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? నీ వల్ల ఈరోజు నా మేనకొడలు చావు నుంచి బయటపడింది. తనకేమన్నా జరగరాంది జరిగితే నిన్ను, నీ కుటుంబాన్ని ప్రాణాలతో వదిలిపెట్టేదాన్ని కాదు. మర్యాదగా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్తావా? లేకపోతే నువ్వు చేసిందంతా వెళ్ళి ఆ రామరాజుకి, అదే నిన్ను పెళ్లి చేసుకున్న ఆ రామరాజు పెద్ద కొడుక్కి చెప్పమంటావా అని చెప్పి భద్రావతి అయితే ఇక వల్లి నోరు మోయించి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక వల్లి అయితే, తొండి ఇదేం బాలేదు, మీరు చేసింది నా మీద నెడుతున్నారు. మేమేదో డమ్మీ యాక్సిడెంట్కి అతనికి ఒక 5,000 ఇచ్చుకున్నాం, కానీ మీరు మీరు అతనికి మేమిచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మా బాని గుద్ది చంపేమన్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే నువ్వు ఆ ఇంటికి కోడలిగా ఎలా వచ్చావు? అలాగే ఆ అమూల్య విషయంలో నువ్వు ఏమేం చేశావు? అమూల్యని విశ్వక్తి కలపడానికి నా దగ్గర తీసుకున్న 10 లక్షల గురించి అన్నీ కూడా ఆ రామరాజు గారి కుటుంబం ముందు బయట పెడతాను. మర్యాదగా ఇక్కడ విన్నవి, ఇక్కడ మాట్లాడినవి ఇక్కడే మర్చిపోయి వెళ్ళావా సరే, లేకపోతే అని చెప్పి ఇక భద్రావతి అయితే వల్లికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక వల్లి అయితే భద్రావతి అన్న మాటల్ని తట్టుకోలేక చాలా కోపంగా బయటకైతే వస్తుంది. చెప్తాను, వీళ్ళు నన్ను ఒక ఆట బొమ్మలా వాడుకుంటున్నారు. నేనేదో చిన్న తప్పులు చేశాను, కానీ వీళ్ళేకంగా మనుషుల పేనాలతోనే ఆడుకుంటున్నారు అంటూ వల్లి అయితే ఏడుస్తూ మాట్లాడుకుంటూ ఇక రామరాజు ఇంటికైతే వస్తుంది. ఒక్కసారిగా రామరాజు గేటు దగ్గర వల్లిని చూసి, అమ్మ వల్లి వచ్చావా? ఇప్పుడు మీ అమ్మగారికి, అదే చెల్లెమ్మకి ఎలా ఉందమ్మా? తను బాగానే ఉంది కదా అంటూ ఇక రామరాజు అయితే వల్లిని చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకునేసరికి వల్లి కూడా, అంటే బా ఏం చెప్పలేదనమాట అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుని, మావి గారండి, అమ్మకిప్పుడు బాగానే ఉంది. పీమాకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది, తనని చూద్దామని వచ్చాను అని చెప్పి ఇక వల్లి అయితే లోపలికైతే రాబోతుంది. ఒక్కసారిగా చందు వల్లిని చూసి, ఏయ్ ఆగు అని గట్టిగా అరవడంతో ఇక వల్లి చందుని చూసి భయపడుతూ, బా మరేమో మావయ్య గారే నన్ను లోపలికి రమ్మన్నారు బా అని అంటుంటే, రే పెద్దోడా, ఏంట్రా నిన్నటి వరకు నీ భార్య నీకు ఫోన్ చేయలేదని, నీతో మాట్లాడట్లేదని అలిగి ఏకంగా తాగి ఇంటికొచ్చావు. ఇప్పుడు తనంతట తానొస్తే తనని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గరే ఆపేస్తున్నావు. ఏమైందిరా నీకు అంటూ ఇక రామరాజు అయితే చందుని అడుగుతాడు. చందు, అదేం లేదు నాన్న అంటూ ఇక ఏదో చెప్పబోతుంటే ఇంతలో నర్మద అయితే, బావగారు అక్కని అలా గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడేస్తారా? రాక లోపలికి రా, నువ్వు లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయింది అంటూ నర్మద అయితే ఇక చందుని మాట్లాడనివ్వకుండా వల్లిని చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకొచ్చేస్తుంది. ఇక వల్లి, అమ్మయ్య నర్మద మనసులో ఏమెట్టుకోకుండా నన్ను లోపలికి తీసుకొచ్చేసింది అని చెప్పి ఇక తెగ సంబరపడిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా వల్లి మాత్రం అనుక్షణం భద్రావతి అన్న మాటల్ని గుర్తు చేసుకుని భయంతో వణికిపోతుంది. అలాగే వాళ్ళ వల్ల ఎప్పుడైనా సరే
రామరాజు కుటుంబానికి ముప్పుందని వల్లి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇక్కడి నుంచి వల్లిలో మార్పు మొదలవుతుందా? ఇంకా వల్లి రామరాజు కుటుంబం కోసం భద్రావతితో నర్మదా ప్రేమలతో చేతులు కలిపి ఫైట్ చేయబోతుందా? అసలు ఇదంతా సేనాపతి చేశాడని ఇంకా వల్లి ఏ రకంగా బయట పెట్టబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో